ఈరోజు మనం హడావుడిగా తిరుగుతున్నాం, మట్టలు పట్టుకుని అవి పట్టుకుని ఇవి పట్టుకుని. ఆ రోజు మొట్టమొదటిసారి ఆ మట్టలు పట్టుకున్న రోజు ఆయన హడావుడిగా తిరగలేదు. మీరు బైబిల్ చదివితే ఏడుస్తూ యెరూషలేముకి వెళ్ళాడట. ఏడుస్తూ. ఆయనకి లేని సంతోషం ఈరోజు సంఘానికి ఎలా వచ్చింది? మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుండి 17 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుండి 17 వచనాలు. యెరూషలేముకి సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న యేసు తన శిష్యులలో 2 చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి, ఇలా చదవాలి చూడు, నేను చదువుతాను చూడండి. వచ్చిన మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టినని చెప్పి వారిని పంపును. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను. ఫ్లామ్ సండే, ఈ ప్రత్యేకమైన ఒక ఆదివారం ఇది. ఏం ఆదివారం ఇది చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీరు తెలివైన వారు ఏమనుకుంటారు, మనకు లేవు కదండి. ఏంటవి? మనకు మట్టలు ఉన్నాయో లేదో క్వశ్చన్ కాదు ఇక్కడ. ట్రెడిషనల్గా సంఘానికి ఒక ప్రత్యేకమైన సండే వర్షిప్ ఇది. మట్టల ఆదివారం. వేరే వెర్షన్ చెప్పాలి, కానీ ఈరోజు మీకు చరిత్రతో ముడిపడవలసింది చెప్తున్నాను. సాయంత్రం వీలైతే లైవ్ కూడా వినండి. పెయిన్ఫుల్ వర్షిప్ ఒకటి జరుగుతుంది యేసు ప్రభు వారికి. అది ఇప్పుడు చెప్దాం అనుకున్నాను, కానీ టైం సరిపోలేదు నాకు. చూద్దాం. మట్టల ఆదివారం. పసితనం నుంచి తెలిసినా తెలియకపోయినా మనం మట్టలు పట్టు తిరిగాం. పసితనం నుంచి సండే స్కూల్ లెవెల్ నుండి మట్టల ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉందని దానికి పువ్వులు గుచ్చాం. తెలిసినా తెలియకపోయినా ఈస్టర్కి ముందు వారం మట్టల ఆదివారాన్ని హడావుడిగా ఓసన్నా ఓసన్నా అని తిరిగాం. తెలిసినా తెలియకపోయినా మట్టను అలంకరించాం, దేవాలయాన్ని అలంకరించాం, కాస్తంత మనల్ని కూడా అలంకరించుకున్నాం. ఇవన్నీ చూస్తున్నాం ట్రెడిషనల్గా. కానీ బాధ ఏంటంటే టెక్స్ట్ని సరిగ్గా చూడలేదు, సందర్భాన్ని చూడాల్సిన విధముగా చూడలేదు, ట్రెడిషన్ మాత్రం చూశారు బాగా. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, 4 సువార్తల్లో ఈ యొక్క సందర్భాన్ని, ఊరేగింపును గురించి రాయబడింది. కానీ ప్రత్యేకమైన ఒక శైలి ఉంటుంది. ఏంటో తెలుసా? ఒక దిక్కున మట్టలు ఉంటాయి, మరో దిక్కున బట్టలు ఉంటాయి. బట్టలు ఉన్న దగ్గర మట్టలు లేవు, మట్టలు ఉన్న దగ్గర బట్టలు లేవు. మట్టలు బట్టలు లేని ఊరేగింపు రాశాడు యోహాను. ఏంటి దీని వ్యవహారం? ఇవన్నీ ఆలోచించాల్సిన సమయం ఇది కాదు. ఒక హిస్టారికల్ మూమెంట్ మనం ఆలోచిద్దాం. ప్రధానముగా ఈ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు 2 కార్యక్రమాలు, ముఖ్యమైన 2 ప్రాజెక్టుల కొరకు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నట్లు మనకు కనబడాలి. ఎన్ని? 2. ముఖ్యముగా ఆయన ప్రవేశిస్తున్న కార్యాలు ఏంటంటే 2 కార్యక్రమాల కొరకు యేసుక్రీస్తు వారు చివరి మజిలీ యెరూషలేముకి చేస్తున్నారు. మరలా యెరూషలేముకి చేస్తున్న చిట్ట చివరి యాత్ర ఇదిగో మనం ప్రస్తావిస్తున్న మట్టల ఆదివారపు యాత్ర. నిజానికి అది ఆదివారం కాదు, హిస్టరీలో సోమవారం. ఆ తర్వాత విషయం ఉంది. అయితే ఇక్కడ వెళుతున్న విషయం చూడండి. చిట్ట చివరి యెరూషలేము యాత్ర, చిట్ట చివరి యెరూషలేము యాత్ర. చిట్ట చివరి యెరూషలేము యాత్రలో ఏం జరిగిస్తుందంటే 2 జరిగిస్తున్నాడు. 1 పట్టాభిషేకం, 2 ప్రక్షాళన. మరలా 1 పట్టాభిషేకం, 2 ప్రక్షాళన. యెరూషలేముకి ఆయన వస్తున్నది దేనికంటే? పట్టాభిషేకానికి. చెప్పండి, ప్రక్షాళనకి. ఈ యు మనకు అర్థం కావాలి అంటే
వరల్డ్ వ్యూ ఒకటి ఉంది. రాజులకు జరిగే ఒక పట్టాభిషేకం వాతావరణం ఉంది. ప్రపంచంలో మొట్టమొదటిసారి రాజులకు అభిషేకం జరిగిన వైనాన్ని బీబీసీ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేశారు. 6 కోట్ల నుంచి పరోక్షంగా చూస్తే కోటాను కోట్ల మంది ప్రత్యక్షంగా చూశారు. ఆమె 1953 జూన్ 2వ తారీఖు ఎలిజబెత్ పట్టాభిషేకం. చూస్తారా? ఒకసారి ట్రైల్ వేస్తారా? ఆమె ట్రేజర్ చూస్తారా? ఒకసారి చూడండి. అదిగో చాలా చిన్న అమ్మాయి. 1953 మీరు జాగ్రత్తగా చూడండి. అది రిపీటెడ్గా చూపిస్తూనే ఉంటే నేను కొన్ని పాయింట్స్ చదువుతూ ఉంటాను. 1953 ఈ బ్యూటీయే ఆమె. ఆ మధ్యలో గౌన్ వేసుకెళ్తుంది చూసారా? మీరు పెళ్లి గౌన్ అనుకోకండి, అది పట్టాభిషేకంగా ఉన్నది. కొన్ని పాయింట్స్ చెప్తాను, మీరు చూస్తూ వినండి. యేసు ప్రభు యొక్క పట్టాభిషేకం మనం అర్థం చేసుకోవడానికి మనుషులకు జరిగిన పట్టాభిషేకాలు ఏంటో చూద్దాం. ఆమె ఉండే స్థలం బంకింగ్ హోమ్ ప్యాలెస్. సౌండ్ తగ్గించు. 2, ఆమె నివసించే స్థలం ప్యాలెస్. ఆమెకి పట్టాభిషేకం జరిగే ప్యాలెస్ మరొక ప్రాంతం. రెండిటికి మధ్య 10 కిలోమీటర్లు ఉంటుందట. ఎంత? 10 కిలోమీటర్లు. కొన్ని పాయింట్స్ భలే ఆసక్తికరమైనవి. వీలైతే మీకు జీకే కూడా ఉపయోగపడితే మీరు సీరియస్గా కాంపిటేటివ్గా ఏమైనా ప్రిపేర్ అవుతుంది. వినండి. 1953 జూన్ 2వ తారీఖు ఎలిజబెత్ రాణి పట్టాభిషేకం జరిగింది. ఆమె ఉండే స్థలం బంకింగ్ హోమ్ ప్యాలెస్. ఆమెకు జరిగిన పట్టాభిషేకం జరిగిన స్థలం ఎస్టెబినెస్ అభి అనే స్థలంలో జరిగింది. 129 దేశ అధినేతలు పట్టాభిషేకానికి హాజరయ్యారట. ఎంతమంది? 129 దేశాల అధినేతలు వచ్చారు. 2000 మంది జర్నలిస్టులు వచ్చారట. 500 మంది ఫోటోగ్రాఫర్స్ వచ్చారట. బీబీసీ ఛానల్లో లైవ్ ఇస్తే 6 కోట్ల మంది పరోక్షంగా చూశారట. ఆమె తీసుకుని రావడానికి దేశ అధినేతలు వచ్చారట, సైంటిస్టులు వచ్చారట, సైనికులు వచ్చారట, ఆర్చ్ బిషప్లు వచ్చారట, సోషలిస్టులు వచ్చారట, సోషల్ స్టేటస్ ఉన్నవారు వచ్చారట. 8 గుర్రాల మీద బంగారు రథం, నేను మళ్ళీ చెప్తున్నాను, బంగారు రథానికి 8 గుర్రాలని మొత్తాబు చేసి ఎలిజబెత్ రాణిని తీసుకొచ్చారట. ఆమె పెట్టుకున్న కిరీటం మీకు కనబడుతుందో లేదో అందులో ఇమేజెస్లో. ఆమె తలపై పెట్టుకోబోయే ఆ కిరీటం మీద ఆ వీడియోలో మీరు చూడండి 1333 డైమండ్స్ ఆ కిరీటం మీద పొదిగారట. ఎండి బంగారం చేత చేయబడిన ఆ మెలమెలలాడుతున్న గౌన్ వేశారట. ఏ గౌన్ అది? ఎండి బంగారంతో చేయబడిన గౌను. నిజంగా ఎండి బంగారంతో పూర్తిగా నేయబడిన గౌన్ ఎంత కాస్ట్ ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఒకరోజు నేను నా ఎంగేజ్మెంట్ టైంలో ఎంగేజ్మెంట్కి మంచి శారీ కొందాం ఇలా ఒప్పాడా. శారీ ఎంత చెప్పిన ₹1,00,000 చెప్పాడు. ఎంత ఏంటి అని ఇది అడిగితే 1,00,000 అన్నాడు. ఎందుకని అడిగితే అందులో బంగారు తీగలు ఉన్నాడు. 4 తీగలు ఎడితే 1,00,000 ఉంటే చెప్పండి. ఏకముగా బంగారము ఎండి మొత్తం కలిపి నదిగిన ఆ గౌను సుమారు ఎప్పటికి ఉంది? ఆమె గౌని 6 సార్లు వేసుకుందంట. అంత కాస్ట్లీ గౌన్. మనమైతే ఏం చేద్దామండి? 6 సార్లు కాదు, 365 రోజులు వేసేసుకుందాం. ఆ గౌను పొడవు చాలా పొడవు ఉంటుంది. ఆ పొడవు వదిలేసేయండి, మీరు కానీ గుర్తించుకుంటారు. తర్వాత విషయం, ఎండి బంగారం చేత చేయబడిన గౌను. ఆమె అభిషేకంకు వాడిన నూనె, అభిషేకానికి అదే అనాయింటింగ్ ఆయిల్ అంటారు దాన్ని. ఆ ఆయిల్ ప్రపంచంలో ఎవరు వాడకూడదట. 6 రకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేశారట. 6 రకాల సుగంధ ద్రవ్యాలతో చేసిన ఆయిల్ ప్రపంచంలో ఎవడు కొనలేడు, ఎవరు వాడలేదట ఎప్పటికీ. అభిషేకించే సమయంలో వేరే కిరీటం పెడతారట. అంటే ఆ 10 కిలోమీటర్లు తీసుకురావడానికి ఒక కిరీటం, చెప్పండి, అనాయింటింగ్ జరుగుతున్న టైంలో పెడుతున్న కిరీటం మరొక కిరీటం. ఆ కిరీటానికి బంగారం చేత చేసి ఆఫ్రికా నుండి తెస్తున్న ప్రత్యేకమైన డైమండ్ ఒకటి పెడతారట. కింగ్ ఆఫ్ ఆఫ్రికా డైమండ్ అని దాని పేరు. ఆమెకు ఒక రాజదండం ఇస్తారట. మీకు చేతిలో కనబడుతుందో లేదో. ఆ రాజదండానికి కూడా ప్రత్యేకమైన ఒక ఆఫ్రికా డైమండ్ పెడతారట. ఇంత రంగరంగ వైభవంగా ఆమె పట్టాభిషేకం జరిగింది. ఎవరిది? కింగ్ ఎలిజబెత్ 1953. ఇంత వైభాగ్యంగా ఒక మనిషికి ఇంత ఇలా జరిగినప్పుడు మనుషుల్ని చేసిన దైవానికి భూమి మీద ఏం జరిగింది? ఏం జరగలేదు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. చదువుతున్న టెక్స్ట్లో యేసుక్రీస్తు వారికి పట్టాభిషేకం జరిగిందా? లేదు. ఆయనకి పట్టాభిషేకం జరిగిన స్థలం ఎక్కడ చెప్పిన? సిలువ. అక్షరాలు సిలువ.
ఆయనకి పెట్టింది వజ్రాల కిరీటం కాదు, చెప్పండి, మొండ్ల కిరీటం. ఆయనకి తొడిగింది బంగారం ఎండుతో నేచిన మంచి వస్త్రము, గౌను కాదు, చెప్పండి, గోనె పట్ట దొరిగారు ఆయనకి. ఆయన నడిపించింది బంగారు రథం మీద కాదు, గరుకైన బండ రాళ్ళు మధ్య టన్ను బరువున్న, చెప్పండి, పచ్చి మ్రానెత్తి నడిపారట. నేను మరలా చెప్తున్నా, ఆయనను చూసింది కేరింతలు కొడుతున్నది కోటాను కోట్ల మంది జనాభాయే కాదు, ఆయనను చూసింది లక్షల మంది జనాభా, కోట్ల మంది దేవదూతలు చూస్తుండగా ఆయన చంపేశారట. మనిషికి జరిగిన వైభాగ్యం ఏది ఆయనకి ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదని అడిగితే బైబిల్ చెప్తుంది, ఆయన అంత రంగరంగ వైభవంగా వస్తే, చెప్పండి, నీకు నాకు బతుకు లేదట. అందుకు ఆయన ఎలా వచ్చాడంటే దీనుడుగా, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న రాజు, కోటాను కోట్ల నక్షత్రాలను కలిగించిన రాజు, ఆది నుంచి ఉన్న ఈ రాజు, కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదో ఆ రాజుకి జరిగిన అక్షరాలు ఏంటంటే దీనత్వంతో కూడిన, చెప్పండి, అవమానం ఎదురైందంట. పట్టాభిషేకం కూడా జరగలేదు ఆయనకి, ఏమీ జరగలేదు. మీరు చూడండి, సువార్తలు చదువుతున్నప్పుడు ఈరోజు మనం హడావుడిగా తిరుగుతున్నాం, మట్టలు పట్టుకుని, అవి పట్టుకుని, ఇవి పట్టుకుని. ఆ రోజు మొట్టమొదటిసారి ఆ మట్టలు పట్టుకున్న రోజు ఆయన హడావుడిగా తిరగలేదు. మీరు బైబిల్ చదివితే ఏడుస్తూ యెరూషలేముకి వెళ్ళాడట. ఏడుస్తూ. ఆయనకి లేని సంతోషం ఈరోజు సంఘానికి ఎలా వచ్చింది? ఆయనకి లేని హడావుడి ఈరోజు సంఘానికి ఎలా వచ్చింది? సంథింగ్, ఏదో రాంగ్ ట్రాక్లోకి మనం వెళ్ళిపోయాం. ఇశ్రాయేలు జనాంగం ఎలా అయితే ఆయన గుర్తించలేకపోయారో, మనం కూడా ప్రభువుని, చెప్పండి, గుర్తించలేకపోయామట. ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి. అదే అధ్యాయం 21వ అధ్యాయం మొదటి వచనం నుండి. తరువాత ఒలీవ చెట్ల కొండ దగ్గర నీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు, దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడి. చాలా మంది ప్రసంగాలు విన్నామండి ఈ టెక్స్ట్ మీద, అవసరం లేని విషయాలు ప్రసంగాలు చేశారు. గాడిద కోసం ఒకరు, చెప్పండి, బట్టల కోసం ఒకరు, చెప్పండి, మట్టల కోసం ఒకరు, ఇలా లేనిపోని విషయాలు లేవనెత్తారు తప్ప అభిషక్తుని మాత్రం సరిగ్గా ఫోకస్ చేయలేకపోయారు. అవి చెప్పొద్దని నేను అంటలేదు, కానీ వాటికన్నా ముఖ్యమైన అభిషక్తుని చూపించేప్పుడు అవి చెప్పాలి. ఏవి? గాడిదైనా, బట్ట అయినా, మట్ట అయినా. అవి సెకండరీ విషయాలు. అవి ముందస్తుగా మనం చూడాల్సింది దానంటిటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న అభిషక్తుని మనం కేంద్రీకరించాలట. ఏం జరుగుతుంది? ఆయన వెళుతున్నాడట. వెళుతున్నప్పుడు మొట్టమొదటి వచనంలో ఆయన యెరూషలేముకు సమీపించి, అడుగుతున్నాను, యెరూషలేముకి సమీపిస్తున్న టైంలో ఆయన మినిస్ట్రీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సైలెంట్ మినిస్ట్రీ, రెండు, చెప్పండి, సౌండ్ మినిస్ట్రీ. సైలెంట్ మినిస్ట్రీ ఏంటి? 30 ఏళ్ళు ఆయన ఎక్కడుండే ఎవరికి తెలియదు. సైలెంట్ మినిస్ట్రీ, పర్సనల్ గాస్పల్ అంటారు. 3.5 సంవత్సరాలు సౌండ్ మినిస్ట్రీ, ప్రచారం చేస్తూ తిరిగాడు. ఆ ప్రచారంలో ఒక కర్తగా వచ్చాడు ఎక్కడికి? యెరూషలేముకి. ఇది సౌండ్ మినిస్ట్రీలో జరుగుతున్న విషయం. సైలెంట్ మినిస్ట్రీలో జరుగుతున్న విషయాలకి ముందస్తు చర్యలుగా లేదా ముంగుర్తుగా జరిగిన ఆ సైలెంట్ మినిస్ట్రీలో ఈ గుర్తులు బాహాటంగా జరగబోతున్నాయట. ఏం జరగబోతున్నాయి? ఎక్కడి నుండి వచ్చాడు ఈయన? మీరు టెక్స్ట్లు 4 కదిపారలేదు. బేతనియా నుంచి వస్తాడు. ఇక్కడికి యెరూషలేముకి వచ్చాడని ఉందిగా. ఎక్కడి నుండి వచ్చాడు ఈయన? బేతనియా. బేతనియాలో ఎందుకు వెళ్ళాడు? ఇవన్నీ అడిగితే ఇంకో మట్లాధారం వస్తుంది మనకి. అందుకే నేను అనుకుంటానండి, మట్ల ప్రభుకు కాదు, చెప్పాలి. మాట విని దానికి సరిగ్గా చెప్పలేనోడికి తగినది మట్టే, చెప్పండి. విరుదులు వాసిపోయేలా డిలిమేస్లు కొట్టేవారు చూసారా? బైబిల్ ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా నీ అభిషక్తిని గురించి నీకు తెలియలేదంటే చెప్పండి, మట్ట, చెప్పండి, చెల్లా చెదరైపోయేలా కొట్టేలా తెలియదు కదండి. నేను అడుగుతున్నాను, చూడండి, మరలా అడుగుతున్నాను. ఈయన బేతనియా నుంచి వచ్చాడు యెరూషలేముకి. ఇక్కడ మత్తయి అంటున్నాడు ఆయన యెరూషలేమునకు సమీపించాడు. యెరూషలేముకి సమీపించడానికి ముందు ఆయన ఎక్కడున్నాడు? బేతనియాలో ఉన్నాడు. మీరు గమనించారు లేదో, పస్కాకి ముందస్తుగానే వచ్చేస్తాడు. ఎక్కడికి?
పస్కాకి ముందస్తుగానే వచ్చేస్తాడు. పస్కాకి ముందస్తుగా, పస్కా యెరూషలేములో జరుగుద్ది. పస్కాకి కొన్ని దినములు ప్రయాణం అంత దూరం, లేదా కొన్ని కోసుల దూరం అంత ప్రయాణంలో ఇక్కడ ఆయన షెల్టర్ తీసుకుంటాడు. ఆయన షెల్టర్ తీసుకునే హౌస్ ఉంటుంది, రెగ్యులర్గా వెళ్తుంటాడు. ఇప్పుడైనా చెప్పాలి మీరు ఎవరు, మీకు ఒకసారి చెప్పాను ఇక్కడ బేతనియాలో. చెప్పండి, మేరీ, మార్త. మరియ మార్తాల ఇంటి దగ్గరికి వెళ్తాడు. బేతనియాలో బాగానండి, యెరూషలేముకి రావడానికి ముందు బేతనియాలో ఉన్నాడు ఆయన. బేతనియాలో ఒక ఈవెంట్ జరిగింది. ఏం జరిగింది? లాజర్ని బతికించాడు. లాజర్ని బతికించి ఆ తదనంతరం జరుగుతున్న కార్యక్రమం పట్టాభిషేకం ప్రక్షాళనకి వెళ్ళాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఆయన యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు 3 రకాల మనుషులు, లేదా 3 వైఖరులు కలిగిన ప్రజానీకం ఆయన ఎదుర్కొన్నారట. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఎవరు ఆ 3 రకాల ప్రజలు అంటే, ఒకటి, లాజర్ని బ్రతికించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయి వెంబడించారు లేదు? మీకు గమనిస్తున్నారు లేదు? లాజర్ని బ్రతికించినప్పుడు వెంబడించిన వారు వాళ్ళకు ఏంటి, చనిపోయిన వాళ్ళు లేపేశాడు. ఎందుకంటే ఆ రోజు మీరు యోహాను సువార్త చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారిని చూడడమే ఎంత కదట. చెప్పండి, చనిపోయిన లాజరు బతికిన లాజర్ని చూడడం కూడా ఒక వింతగా ప్రస్తావింపబడి లాజర్ని కూడా చూడడానికి వచ్చారట. ఆ రోజు బేతనియ కదిలే వండర్ అయిపోయాడు. ఎవరు చెప్పండి? లాజర్. కదిలించిన వండర్ అయిపోయారు. ఎవరు చెప్పండి? యేసు. ఈ వండర్కి అట్రాక్షన్ అయ్యే కొంతమంది పబ్లిక్ ఉన్నారట. ఆ పబ్లిక్ ఆయన వెంబడించారట. 2వ రకం మనుషులు యెరూషలేము ప్రజలు. యెరూషలేములో పని పాట లేకపోయినా అది ఏంటి చెప్పండి? అది సిటీ. అది సిటీలో మీరు చూడండి, అప్పుడప్పుడు ఏం పని లేకపోయినా సిటీకి వెళ్ళిపోతాం మనం. అదో రకం అన్నమాట. మరొక రకం ప్రజలు ఉన్నారు, సిటీ పీపుల్స్. వీరు ఆయన చూస్తున్నారట. 3వ రకం ప్రజలు ఉన్నారు, పస్కాకు వచ్చిన ప్రజలు. ఎంతమంది? పస్కాకు వచ్చిన ప్రజలు 3 రకాలు. ఒకటి చెప్పండి, లాజరుకు చేయబడిన అద్భుతాలు బట్టి చూసి వచ్చిన వాళ్ళు. 2 యెరూషలేము ప్రజలు. 3 వివిధ దేశాల్లో చెదిరిపోయిన యూదులు పస్కాను ఆచరించడానికి వస్తారు. అధికారిక లెక్కల ప్రకారం పస్కాను ఆచరించడానికి యూదులు ఎంతమంది వస్తారని లెక్కలేస్తే 20 లక్షల మంది వస్తారట. ఎంతమంది? 20 లక్షల మంది. ఎందుకు చెదిరిపోయారు మనకు తెలుసు చరిత్ర. రాజుల పాలనలో, దండయాత్రలో బాబిలోనియన్స్, మెడోపర్షియన్స్, గ్రీక్స్, రోమన్స్ పాలన జరుగుతున్న టైంకి వీళ్ళందరూ చెదిరిపోయారు, చెదరగొట్టబడ్డారు. ఎందుకంటే దేవుని శాపానికి వారు గురయ్యారు. ఆ తర్వాత వారు ఎక్కడెక్కడున్నా, ఇండియాలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు దగ్గర నుంచి కూడా అక్కడ దాకా, ఎందుకంటే మన ఈస్ట్ గోదావరిలో కూడా ఉన్నారు యూదులు. వీళ్ళందరూ పస్కా టైంకి కరెక్ట్గా అక్కడ వాలిపోతారట. ఎక్కడ? యెరూషలేములో. సరిగ్గా 20 లక్షల మంది అటెండెన్స్ నమోదు చేయబడతారట. ఈ టైంలో యెరూషలేముకి వస్తున్నారు ఎవరు? యేసుక్రీస్తు. మీకు ఎలా కనబడుతుందో, చుట్టూ ప్రజల వింత వింత ధోరణిలు, రకరకాల దృష్టికోణాలు. యెరూషలేము ప్రజలు, పస్కా ప్రజలు, అద్భుతాన్ని చూడడానికి వచ్చిన ప్రజలు ఈ టైంలో అక్కడికి వచ్చారట. వచ్చిన వారు యేసుక్రీస్తుని చూస్తున్నారు, కానీ పెద్దగా పట్టించుకోవట్లేదట. పట్టించుకున్న వారు కొందరు బట్టలు వేశారు, అర్థమైన వారు కొందరు మట్టలు పట్టుకుని అరిశారు. పట్టించుకున్న వారు బట్టలు వేసిన వారికి అర్థమైనట్టుగా అర్థం అవ్వలేదు. మట్టల బట్టే ఓసన్న అరిసిన వారు కూడా ఆయన ఎందుకు వచ్చాడో సరిగా అర్థం అవ్వలేదు. ఎందుకు అర్థం అవ్వలేదు అన్నది సాయంత్రం. అసలు విషయం ఏంటన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఆయన వచ్చిన సమయానికి ఈ ఎప్పుడైతే జరుగుతుందో, సరిగ్గా వీళ్ళకి పండగ టైంలో ఒక అలవాటు ఉంటుంది. వీళ్ళకి పండగ టైంలో ఏం చేస్తారంటే, మనం పండగ అయితే ఏం చేస్తాం? గట్టిగా వండుకొని గట్టిగా తినేస్తాం మనం, అంతేనా? ఇంకేమేం చేస్తాం? ఇంకా పండగ బాగా గట్టిగా చేస్తాం అనుకోండి, గట్టిగా 6 రోజులు సరిపోయేలా చెప్పండి, క్యాన్లు నిండిపోయేలా వండేసుకుంటాం. ఏంటి చెప్పండి? జంతుకులు, చెక్కుడిలు, సలగుత్తులు చెప్పండి. ఇంకేంటి చెప్పండి? 4 పొంగడాలు చెప్పండి. మొన్న కాకినాడలో బాగా చెప్పారు మీకన్నా. ఒక ఆయన ఏదో అన్నాడు, ఏంటి గోరు చుట్లు, ఎవరికి ఇష్టం వచ్చింది అది చెప్పారనమాట. పండగ టైంలో ఏం చేస్తాం? కొంతమంది బ్యాచ్ ఉంటారు అరుసులు, ఇలాంటివన్నీ మనం వండుకొని జాగ్రత్తగా దాచుకుంటాం. కానీ యెరూషలేము యూదులు అలా చేయరట. వాళ్ళ పండగ టైంలో ఏం చేస్తారంటే లేఖనాలు చదువుతుంటారు. వాళ్ళకి అలవాటు అది. వాళ్ళ గ్రంథపు చుట్లు ఇప్పి చెప్పండి చదువుతుంటారు. వాళ్ళు పండగ టైంలో వాళ్ళు లేఖనాలు చదువుతున్నప్పుడు సరిగ్గా పండగ వాతావరణం అంతా కనబడుతూ ఉండగా ఈ పట్టాభిషేకానికి యెరూషలేముకి ఆయన వచ్చాడట. ఆయన వస్తూ ఉండగా కొన్ని లేఖనాలు వాళ్ళకి గుర్తు రావాలి.
ముఖ్యముగా ఏది గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా జకరియా గుర్తు రావాలి. మరో మాట చెప్పనా, జకరియా 9:12 నుండే చదువుతాం కానీ జకరియా 1:8 మాత్రం మనం చదవం. జకరియా చాలా తెలివిగా పారాడాక్స్గా దాన్ని రాశాడు. చూద్దాం ఒకసారి చూద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం. ఈ పండగ అడావుళ్ళ వారు చదువుతున్నప్పుడు వాళ్ళు గుర్తించవలసిన లేఖనం జకరియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనాలు. ఏలయనగా యెహోవా సర్వ నరులను, ఇశ్రాయేలు గోత్రపు వారిని అందరినీ లక్ష్య పెట్టువాడు గనక దాని సరిహద్దుని ఆనుకొని ఉన్నా అది వచ్చును. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇస్కరేణువులంత విస్తారముగా వెండిని సమకూర్చుకొనిరి. అలా చెబుతూ 5వ వచనంలో అస్కలోను దానిని చూసి జడియును, గాజా దానిని చూసి బహుగా వణుకును, ఎక్రోను పట్టణం దాను నమ్ముకున్నది, గాజా లేకుండా పోవును, అస్కాలోను నిర్జీవముగా ఉండును, అష్టోదులో సంకర జనము కాపురముండును, ఫిలిస్తీన్ల అతిశయాస్పదము నేను నాశనము చేసేదను, వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేదును అని చెబుతూ 8వ వచనం, నేను కన్నులారా చూసిదును కనుక బాధించు వారి ఇకను సంహరింపకుండను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండా దానిని కాపాడుకొనుటకై నేనొక దండు పేటను ఏర్పరుచును. ఏమని అర్థమైందా? ఏం అర్థం లేదు. ఒకటి అర్థమైంది, ఎవరినో కొట్టేస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రభు అయిన యెహోవా కలగ చేసుకుని జకరియా ద్వారా ధైర్యం చెప్తున్నాడు. ఆ పాయింట్ అర్థం అవ్వాలి మీకు. మరలా 8వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. 8వ వచనం, నేను కన్నులారా చూసి తిని గనక బాధించిన వారు ఇకను సంచరింపకుండా అయిమే చూపిస్తాం. కన్నులారా దేవుడు భవిష్యత్తును చూస్తున్నాడట. చుట్టుపక్కల ప్రాంతాలు అష్టోదు, తూరు, షీదోను, ఈ ప్రాంతాలన్నీ జెరూసలేముకి లేదా ఇజ్రాయెల్ కంట్రీకి అవుట్స్కట్స్ ఏరియాస్, ఇవన్నీ పొలిమేర్లు లేదా నైసర్గిక శివరి ప్రాంతాలు. ఆ ప్రాంతాలలో అప్పటికే జయమని జరుగుతుందట. ఆ జయిస్తున్న దండయాత్రలు యెరూషలేము మీద కూడా కన్నేసాయి. మీకు అర్థం అవ్వాలి, ఎవరో సైన్యాలు ఉన్నారట. ఆ సైన్యాలు మందిరం మీదకి రావాలనుకుంటున్నారట. ఏ మందిరం మీదకి? యెరూషలేము మందిరం మీద. ఆ యెరూషలేము మందిరం మీదకి వారు రానివ్వను, మీరు టెన్షన్ అవ్వకండి, నేను చెబుతున్నానని 8వ వచనంలో భరోసా ఇచ్చాడు యూదులకి, ఇశ్రాయేలుకి. ఎవరు? ద గ్రేట్ అలెగ్జాండర్. ఎవరు? అలెగ్జాండర్. ప్రపంచంలో భాగమైన అదిగో యవ్వనుడు, 30 ఏళ్ల లోపు ప్రపంచాన్ని ఒక్క కత్తి చేత తునాతునకలుగా నరికి గుర్రం ఎక్కడి వరకు పరిగెడితే అక్కడ వరకు నా సేన ఉండాల్సిందే. అది ఇండియా అయినా, అష్టారత్ అయినా, అస్కైనా, ఏదైనా గ్రీకులో వచ్చిన వీరుడు, సూర్యుడు, ప్రతి ఒక్కరిని కత్తి చేత దయించిన యవ్వనుడు ఆయనే అలెగ్జాండర్ ద గ్రేట్. ఇప్పుడు ఈ రాయబడుతున్న ఈ మొదటి 8 వచనాలు ఎవరిని గుర్చి జకరియా చెప్తున్నాడు అంటే, ఇదిగో ఈ కింగ్ని గుర్చి చెప్తున్నాడు. మీరు కాలం టెస్ట్లో తిరగేసుకోండి. మొదటి 8 వచనాలు ఎవరిని గుర్చి రాయబడింది చరిత్ర అంటే, ఇదిగో ఈ అలెగ్జాండర్ గుర్చి. ఆ పొడవైన గిరజాలు, ఆ గోల్డ్ అనేది వేసుకుని తక్కువ వయసులో, యవ్వన వయసులో ఈటే కత్తే చేత పెట్టుకుని, తెల్లని గుర్రాలు, నల్లని గుర్రాలు వేసుకొని, సైన్యాన్ని ఎంట పెట్టుకుని, కనుసైగతో ఏ రాజ్యాన్నైనా వంచేగల వీరుడు, సూర్యుడు అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ గురించి చెప్పి వెంటనే ఇప్పుడు కింగ్ ఆఫ్ కింగ్స్ కోసం చెప్తున్నాడు. ఎవరైనా ద లార్డ్ మెస్సయ్య. నేను అడుగుతున్నాను, అలెగ్జాండర్ కోసం పైన చెప్పి మెస్సయ్య కోసం కింద ఎందుకు చెప్తున్నాడు?
వీళ్ళకి ఒక విషయం మర్చిపోకూడదని చెప్పాడు. ఎవరికి? యూదులకి. మీరు చరిత్ర తిరగేయండి. ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు మనకి ఎవరో ఉన్నారని అర్థమైంది. మనకు అర్థం అవ్వలేదు, కానీ వాళ్ళకి అర్థమైందంటే ఎవరికి? యూదులకి. వస్తున్నది లేదా 8 వచనాల్లో చెబుతున్నది ఎవరిని గూర్చి చెబుతున్నాడు దేవుడు జకరియా ద్వారా అనగానే వాళ్ళు పట్టేశారట. ఎవరిని గూర్చో తెలుసా? గ్రీకు వీరుని గూర్చి చెబుతున్నాడని వాళ్ళు పట్టేశారట. సరిగ్గా మీరు గమనించండి. అలెగ్జాండర్ యెరూషలేముకు వస్తున్న టైంలో ప్రపంచంలో అన్ని దేశ పట్టణాలు ముట్టడించాడు, కానీ 8వ వచనంలో రాయబడినట్టుగా యెరూషలేము పట్టణాన్ని మాత్రం స్వాధీనం చేసుకోలేదట. ఎవరు? అలెగ్జాండర్. ఎందుకు చేసుకోలేదు? ఒకరోజు ఒక విషయం జరిగిందట. ఏడు చెప్పిన అలెగ్జాండర్ గుర్రం వేసుకొచ్చేస్తాడు. నీకు పర్మిషన్స్ ఏం అవసరం లేదు ఆయనకి. ఎవరికి? నీకు నాకు పర్మిషన్స్ అవసరం, కాల్ లెటర్ అవసరం, ఏసాలు అవసరం. ఆయనకి ఏసాలు పాస్పోర్ట్లు ఏం అవసరం లేదు ఆయనకి. చెప్పండి. ఆయన ఫ్లైటే గుర్రం వేసుకుని వచ్చేస్తాడు. గేట్లు దిగిపోతే గేట్లు ఎలా తీయించాలి ఆయనకి బాగా తెలుసు. ఆయనకి గేట్ ఉండదు, గేట్ వేసినోడు ఉండడు, బాగానే వేస్తాడు అక్కడి నుంచి. అంత పవర్ఫుల్గా వస్తాడు ఆయన. కానీ యెరూషలేము మీద కూడా వస్తున్నప్పుడు అక్కడున్న ఎవరైతే యాజక సమూహం ఉన్నారో ఆ యాజక సమూహం ఎదురెళ్ళారట. ఎవరికి? ఇది హిస్టరీ మీరు చదవండి కావాలంటే. ఎప్పుడైతే అలెగ్జాండర్కి ఎదురెళ్ళారో, రాజా, ద గ్రేట్ గ్రీకు వీరుడా, మీకు విషయం చెప్పాలి రాజా అన్నారట. ఏంటి అని అడిగితే అలా అన్నారు, మీరు వస్తారని, మా యెరూషలేమును దర్శిస్తారని, మమ్మల్ని చూసి వెళతారని మా దేవుడు ముందుగానే లేఖనాల్లో రాయించాడు రాజా. అది జకరియలో రాయించాడు, దానియేలు 8వ అధ్యాయంలో రాయించాడు, దానియేలు 9వ అధ్యాయంలో రాయించాడు, దానియేలు 11వ అధ్యాయంలో రాయించాడు. మీరు వస్తాడని మా దేవుడు ముందే చెప్పాడు రాజా, కావాలంటే చదువుకోండి. ఆ అధ్యాయాలు వారి యొక్క పరిచారకులకి ఆయనకు అప్పగించిన తర్వాత అది చూసి మురిసిపోయి కితాబ్ ఇచ్చి జాగ్రత్తగా బతికండి అని వెళ్ళిపోయాడట. ఎవరు? అలెగ్జాండర్. అంటే వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు వస్తున్నప్పుడు, అలెగ్జాండర్ వస్తున్నప్పుడు ఏం చేశారంటే ఎదురెళ్ళిపోయి, ఇదిగో నువ్వు వస్తావని, మా పట్టణాన్ని దర్శిస్తావని, ఒకరోజు మా సిటీకి విజిటింగ్ నీకు ఉందని మా జకరియా ముందే చెప్పాడు, మా దానియేలు ముందే చెప్పాడు. వీళ్ళ ద్వారా వీళ్ళని ఏజెంట్లుగా పెట్టుకుని మా ప్రభు ఎప్పుడో చెప్పాడు, నీ రాక కోసం మేము ఎదురు చూస్తాం. స్వాగతం అనగానే వెంటనే వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక లుక్కేసి వెళ్ళిపోయాడు. ఎవరు? అలెగ్జాండర్. బాధ ఏంటో చెప్పనా? అలెగ్జాండర్ వచ్చిన వెంటనే ఇదిగో ఈయనే అని గుర్తించిన యోధ జనాంగపు యాజకులు, గుర్తులు లేకపోయినా ఈయన అలెగ్జాండర్ అని గుర్తించిన ఈ యాజకులు గుర్తించి, గుర్తుకు భారవాహక వాహనం చూపించి దాని మీదకి ఎక్కి, ఎవడైతే ఆ టయానికి ఇలా వస్తాడో, ఎవరైతే గాడిద పిల్ల మీదకి ఎక్కొస్తాడో ఆ గుర్తును చూసిన రోజే నిజమైన అభిషక్తుడి మీ దగ్గరకు వచ్చాడని చెప్పినా ఎక్కలేదట. జకరియా ఎలా కంపేర్ చేస్తున్నాడు చూడండి. ఏ గుర్తులు లేని అలెగ్జాండర్ వస్తే గుర్తించేట ఆయనే ఈయనని ప్రవచనాలు చూసి గుర్తించారట. గుర్తులుండి అన్ని చూపించి, అన్ని గుర్తులతో సహా ప్రవచనాలు నెరవేర్పు ప్రకారం ఈయన వస్తున్నా గుర్తించలేదట. ఎవరిని? యేసుక్రీస్తు. ఎంత అన్యాయమో చూడండి. మరి బట్టలు వేస్తారు కదండి, వేసారు. ఎందుకు వేసారు? సాయంత్రం. మరి మట్టలు తెచ్చారు కదండి, వేసారు. ఆ మట్టలు ఎందుకు వేసారు? సాయంత్రం. ఎందుకు వేస్తారు? మరి వేసారు ఆ రోజే, ఈ రోజే వేస్తారు. వీళ్ళు గుర్తించకపోతే వచ్చేటప్పుడు 2వ రాకడ కూడా వేస్తారు. ఇవద్దని కాదు, అసలు విషయాన్ని వదిలేసి లేని కల్చర్. చెప్పండి. ఆ రోజున్న వారికి అలవాటు అయిందట. చెప్పండి. ఈ రోజున్న వారికి అలవాటు అయిందట. మరో మాట, ఆ దానియేలు 19వ అధ్యాయం చదువుతున్నప్పుడు మరో గుర్తు కూడా గుర్తుండాలి. ఎవరికి? యోధ యాజకులకి, ఇశ్రాయేలు యాజకులకి. అర్థహస్త ఒక జీవ చేస్తాడు, మీకు తెలుసు లేదు? దానియేలు 19వ అధ్యాయం. మీకైనా అర్థమవుతుందా? అర్థమవుతలేదా? టెక్నిక్ ఒకటే చెప్పండి. అర్థమైనా అర్థం అవ్వకపోయినా చెప్పండి. అర్థమైనట్టు మొహం పెడితే అలా ముందుకు వెళ్ళిపోతాం. అర్థం కానట్టు మీరు మొహం పెట్టారనుకోండి, చెప్పండి, ఆరైపోద్ది అంతే సీరియస్గా. నువ్వు ఆరైపోయే వరకు చెప్తే మేము ఉంటామా అని మీరు అనుకోవచ్చు. ఉండకపోతే అక్కడ ఒకడు ఉంటారు వెళ్ళకుండా. చెప్పండి. ఆ వెళ్తున్న వారి వైపు కెమెరా తిప్పుతారు, అది ఆవిడ వెళ్ళిపోతుంది సీరియస్గా అని. ఆ లైవ్ ఇక్కడ వస్తుంది. చెప్పండి. ఇక్కడే కాదు, డిజైర్ ఆఫ్ క్రైస్ట్లో కూడా వరల్డ్ వేసి మీ మహాముఖాలు చెప్పండి ఎంత భక్తులో అని చూస్తారు. అందుకే మరి సూత్రం ఒకటి, అన్ని కష్టాలు మనకు రాకూడదంటే నేను చెప్పండి, అర్థమైనా అర్థం కాకపోయినా చెప్పండి, అర్థమైనట్టు వెళ్ళిపోవడం. ఇలాంటి హిస్టరీ క్లాస్లో ఒకసారి మనకు అర్థం అవ్వవు కాబట్టి సరదాగా మీరు ఇంటికడ ఏ పనులు చేస్తున్నప్పుడు, లేదా మీరు ఏ డ్రైవింగ్లు చేస్తున్నప్పుడు, మీరు ఇంటి పనులు చేస్తున్నప్పుడు దాన్ని ఆన్ చేసి అలా పెట్టి మీ పనులు చేసుకుంటూ వినండి. రెండో సరైనప్పుడు అర్థమవుతుంది. అది టెక్నిక్. అది మీరు బైక్ మీద వెళ్ళిపోతున్నప్పుడు గాల్లో తేలినట్టుంది అలాంటి పాటలు కాదు. చెప్పండి. గాల్లో పోతారు, ఇలాంటి వాక్యాలు పెట్టుకుని అలా వెళ్ళండి. మీరు ఇంటికట్టు పనులు చేస్తున్నప్పుడు చెప్పండి,
నీ తమ్ముడు అంటాడు వంటలు పెద్దామని గంట కాకుండా చెప్పండి, వాక్యాలు పెట్టుకుని వినండి. ఇలాంటివి అర్థం అవ్వాలి, ఈ బేసిక్ లెసన్స్. రేపు పొద్దున్న మనం ఉండకపోవచ్చు. మన పిల్లలకి ఇలాంటి హిస్టారికల్ ఈవెంట్స్ మనం చెప్పి వెళ్ళాం అనుకోండి, మనం ఉన్నా లేకపోయినా ఈ సంఘాలు చెప్పండి నాణ్యత కలిగిన సంఘాలుగా ఉంటాయి. చూద్దాం. అర్థశాస్త్ర 9వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఒక జీవో చేస్తాడు. ఆ జీవోలో ఒక ప్రకటన కూడా ఉంటుంది. ఏంటంటే ఆ ప్రకటన మనకు తెలుసు. ఆ ప్రకటన ఏంటంటే సరిగ్గా కొన్ని వారాలకి, లేదా ఆ టైంలో ఒక ప్రవచనం ఉంటుంది, కొన్ని వారాలకి అభిషక్తుడు వస్తాడు. అభిషక్తుడు యెరూషలేమును దర్శిస్తాడు. సరిగ్గా మీరు లెక్కలేయండి, సరిగ్గా మీరు లెక్కలేస్తే 483 సంవత్సరాలకి, సరిగ్గా రోజు కూడా మారకుండా 483 సంవత్సరాలకి అర్థశాస్త్ర టైంలో వచ్చిన ఆ ప్రాఫెసీ చెప్పండి, యెరూషలేముకి యేసుక్రీస్తు వచ్చి నెరవేరుస్తాడు. ఎన్ని గుర్తులు ఉన్నాయి చూడండి. ముక్కు ముఖం తెలియని గుర్తులు లేని అలెగ్జాండర్ వస్తే గుర్తించారు, కానీ అర్థశాస్త్ర టైంలో ఉన్న ఆ జీవో ప్రకటన కూడా గుర్తించలేదట. ముక్కు ముఖం లేని అలెగ్జాండర్ వస్తే గుర్తించి, రాజా నువ్వే, నీ కొరకు మా జకరియా దానియేలు చెప్పాడని గుర్తించిన వీళ్ళు భారవాహక పశువు మీద వచ్చిన గుర్తించారు. తెల్లగుర్రం వేసుకొచ్చిన ఈయన గ్రీకు వీరుడని గుర్తించారంట, కానీ చెప్పండి గాడిద మీద వచ్చిన ఈయన మాత్రం గుర్తించలేదట. మరో మాట నేను చెప్తున్నాను, ఆయన వస్తున్నప్పుడు ఎప్పుడైతే వచ్చాడో ఈ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి. యెరూషలేములో దానియేలు ప్రవచనాలు జరుగుతున్నాయి, యెరూషలేములో జకరియా ప్రవచనాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు జనులు ఈ ప్రవచనాలు ఏం చూడలేదట. మరి ఏం చూస్తున్నారు వీరు? ఆయన వస్తున్నప్పుడు రోమాతో యుద్ధము చేసి మాకు స్వేచ్ఛనిస్తాడని చూశారట. అది అందుకు మట్లేశారు వాళ్ళు. రోమా ప్రభుత్వంతో వారు యుద్ధాలు చేసి, ఆయన యుద్ధము చేసి, ఆ యుద్ధాలు చేసిన తర్వాత రోమా ప్రభుత్వ అధికారుల్ని, రోమా సైన్యాన్ని చంపేసి చెప్పండి మాకు శ్వాసను. అందుకే ఆయనకు ఒక స్లోగన్ ఇచ్చారని చెప్పిన, దావీదు కుమారుడా. దావీదు ఏం చేసేవాడు? ఇదే ఓబీసీ అనే పట్టణం, అంటే పూర్వం క్లైమ్ నేమ్ ఏంటంటే యెరూషలేము ఓబీసీ. ఓబీసీ అంటే మీరు క్యాస్ట్గానే అనుకోగలరు. ఆ ఓబీసీ పట్టణమే రాను యెరూషలేం పట్టణమే. ఈ పట్టణాన్ని జయించింది ఎవరు? దావీదు. ఓ తెగ దగ్గర జయిస్తాడు. ఇప్పుడు ఆ దావీదు కుమారుడు ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు రోమా చేతిలోంచి జయించి చెప్పండి మనకిస్తాడని సాంగ్ పాడుతున్నారట. ఏమని? దావీదు కుమారుడా, దావీదు కుమారుడు. తెలియకుండా వీరు ప్రవచనాలు నెరవేరుస్తున్నా వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే చెప్పండి, మరలా ఇశ్రాయేలుకి రాజ్యము రాబోతుంది. దావీదు లాంటి రాజ్యము, దావీదు ఇచ్చిన రాజ్యము, మన రాజులు ఇచ్చిన రాజ్యం, సొంత రాజుల పాలన రాబోతుందని. దావీదు కుమారుడా జయము జయము, దావీదు కుమారుడా నీకు జయము, ఓసన్నా ఓసన్నా నీకు జయం. ఎందుకంటే నువ్వు వచ్చి అందరం తుక్కులా కొడేసి చెప్పు నాకు భోజనాలు ఎట్టి అని. అది వీళ్ళ కడావుడి. మరో మాట, ఆయన వస్తున్నది యుద్ధము చేయడానికి కాదు, ఆయన వస్తున్నది వారి కొరకు, మన కొరకు చనిపోవడానికి. ఆ రాజు వస్తున్నది జయించి అందరి మీద అజమాయిషి చేయడానికి కాదు, అందరికీ తానే లోనే చెప్పండి మనల్ని అధికారులను చేయడానికి వస్తున్నాడట. మరో మాట చెప్పనా, మట్టలాది వారు నాడు గాడిదలు గూర్చి, బట్టల గూర్చి, మట్టల గూర్చి ఆలోచించారు తప్ప ఆ చుట్టూ కేంద్రీకరింపబడిన పరిస్థితుల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్న మెస్సేని పక్కకు వదిలేశారట. మరో మాట నేను చెప్తాను, ఓసన్నా 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 అని ఎందుకు అరుతున్నారంటే, ఒకరోజు మోసే వెనకాల కూడా ఇలాగ అరిశారట. మోసే వెనకాల ఏమన్నా చెప్పినా నాయకుడా నాయకుడా నాయకుడు అనగానే 430 సంవత్సరాలు బానిసర్క నుంచి వారిని బయటికి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అనుకుంటున్నారో చెప్పండి, ఓసన్నా 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 అనగానే వీళ్ళు కూడా అనుకుంటున్నారట మమ్మల్ని కూడా బయటికి తీసుకొచ్చి. అంటే యేసుక్రీస్తు వారిని ఏ దృక్కోణంలో వీరు చూస్తున్నారంటే సోషల్ రిఫార్మర్ అనుకుంటున్నారట, ఒక సోషల్ ఈవెంట్స్ చేయడానికి వచ్చినవాడు అనుకుంటున్నారట, ఒక సామాజిక వ్యవహారాలు చూడడానికి వచ్చినవాడు అనుకుంటున్నారట. ఇలాగే అనుకున్నారు తప్ప అనుకోవలసిన విధంగా యేసుక్రీస్తుని అనుకోలేదట. అందుకే రాస్తున్నాడు మత్తయి గారు చాలా జాగ్రత్తగా కోట్ చేస్తానని అంటున్నాడు, వీళ్ళకి అర్థం అవ్వలేదు. మత్తయికి అర్థమైంది ఉటంకిస్తూనే వాళ్ళు గుర్తించలేని విషయాలు మనల్ని గుర్తించమని చెప్పండి మనకు చెప్తున్నాడు. స్వార్థంలో భలే రాయబడిన ప్రతి విషయాలు వారు గుర్తించలేనివి మనం గుర్తించమని. కానీ విషయం ఏంటంటే అలెగ్జాండర్ కానీ ఎలిజబెత్ కానీ ఎంతో ఆశ్చర్యంతో వచ్చారట, కానీ ప్రభువు మాత్రం చెప్పండి చాలా దీనుడిగా వచ్చారట. అందుకు వీళ్ళు మనం అనుకున్న రాజు ఈయనైతే కాదనుకున్నారట. మరో మాట నేను చెప్తాను చూడండి, రోమీల బాధ నుంచి విడిపించాలని ఆ రోజు ప్రజలు యేసుక్రీస్తు వారిని ఆ దృక్కోణంలో చూస్తే,
సోషల్ ఈవెంట్స్ చేయాలి, సోషల్ ఫ్రీడమ్ ఇవ్వాలి, సోషల్ స్టేటస్ ఇవ్వాలని ఆ రోజు ప్రజలు యేసుక్రీస్తు వారిని అలా చూస్తే ఈరోజు కూడా సంఘం అలా చూస్తుందంటే మీరు నమ్మగలరా? ఆ రోజు రోమీల చేతుల్లో నుండి యేసుక్రీస్తు మమ్మల్ని విడిపిస్తారని వాళ్ళు చూశారు. ఈరోజు యేసుక్రీస్తు వచ్చి మా రోగాలు తీస్తారని చూస్తున్నారు. పెద్ద తేడా ఏమనుందో చెప్పండి. ఆ రోజు నేను అలా చెప్తున్నాను, రోమీల చేతుల నుంచి విడిపిస్తాడని వారు అలా చూస్తే, ఇదిగో ఈరోజు రోగాలు తీస్తాడు, బాధల నుంచి విడిపిస్తాడు, కష్టాల నుంచి విడిపిస్తాడు, మాకు ఆస్తులు ఇచ్చి సొంత స్థలాలు రాసిచ్చి పట్టా మీద మా పేరు రాస్తాడని ఈరోజు చూస్తున్నారు లేదు చెప్పండి. సేమ్ వాళ్ళకి వీళ్ళకి ఏమైనా తేడా ఉందా? ఏం తేడా లేదు. ఆ రోజు అభిషేకింపబడిన వాడు పట్టాభిషేకానికి వస్తుంటే ఎంత గుర్తించలేని దీనులుగా, క్షమించండి, గుడ్డి వారిగా వ్యవహరించారో ఈ రోజు కూడా చెప్పండి. ఆయన్ని మట్టలాది వారి నాడు కూడా సంఘాల్లో ఏడుకునేదని చెప్పినాం. మా రోగాలు తీసే, మాకు ఇల్లు ఇచ్చే, మాకు ఉద్యోగాలు ఇచ్చే, మాకు పెళ్ళిళ్ళు చేసే, మాకు పిల్లలను పుట్టించే, ఇవన్నీ అల్లడిగారు. ఎవరు చెప్పండి? యెరూషలేం ప్రజలు. మాకు ఈ ప్రభుత్వాన్ని తీసి కొత్త ప్రభుత్వాన్ని ఇచ్చే, కరెంట్ తీసేస్తున్నారు చెప్పండి. ఇంకా చెప్పండి, ఇంకేమున్నాయి? మాకు వేస్తా అన్న వాగ్దానాలు వేయలేదు చెప్పండి. ఇవేగా ఈరోజు యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నాం. ఆ రోజు వాళ్ళు అలాగే చూశారు, మనము అలాగే చూస్తున్నామంట. నేను అలా చెప్తున్నాను, ఆయన వచ్చింది సోషల్ స్టేటస్ పెంచడానికి కాదు, ఆయన సోషల్ రిఫార్మర్ కాదు. ఆయన వచ్చింది సైంటిస్టులకి మరొక కితాబ్ ఇవ్వడానికి, చరిత్రకారులకి మరొక వచనాన్ని ఇవ్వడానికి ఆయన రాలేదు. ఆయన వచ్చింది దేనికంటే అక్షరాలు పాపం నుండి మనిషిని విడిపించడానికి వచ్చాడట. ఈ రోజుకి కూడా మనం అది గుర్తించకపోతే మన మట్టలాది వారి నాడు మట్టలకి తిరిగిన మట్టలకి ఊపిరిస్తే చెప్పండి. ఇంకంతే. ఇక మరి మట్టలకు కనుక ఊపిరిస్తే ఎడాపెడ మనం వాయిస్తాయట. ఎందుకు చెప్తున్నా? ఆ రోజు గుర్తించలేదు, ఈ రోజు గుర్తించట్లేదు. ఆయన వచ్చింది ఈ సోషల్ స్టేటస్లు పెంచడానికైతే ఆయన రాలేదు. మరి ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన వచ్చింది ఒకటే, నీ పాపాల నుంచి, నా పాపాల నుంచి విడిపించడానికి వచ్చాడు ఆయన. సోషల్ విషయాలు ఆయన చక్కబెట్టాల్సిన అవసరం అయితే మనుష్యుడిగా రావాల్సిన అవసరం ఏమీ లేదు. అలాంటి ఆపద మొక్కులు వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. అలాంటి ఆపద మొక్కుల్ని తీర్చుకోవడానికి చాలామంది దేవుళ్ళు ఉన్నారు బయట. ఈయన అలాంటి దేవుడు అయితే కాదు. లంచాలు తీసుకునే దేవుడు కాదు, ముడుకులు తీసుకునే దేవుడు కాదు, మీకేదో కలిసి వస్తుంది రండి అని చెప్పే దేవుడు కాదు. ఈయన చెప్పేది ఏంటంటే, ఇంత మానవ జీవితానికి అన్ని ప్రాబ్లమ్స్కి మూలమైన తన ఆరిజిన్ తీసేయడానికి నేను వచ్చిన ఆ మూలం ఏంటో తెలుసు ఆయనకి? పాపం. అదే లేకపోతే మీకు ఆకలి దప్పులు లేవు, అదే లేకపోతే ఈ కొట్లాట్లు లేవు, అదే మీకు లేకపోతే ఈ చచ్చే ఫ్రీడమ్ లేని జీవితం మీకు లేదు. మూలం ఏంటంటే ఆ పాపాన్ని తీసేయాలి. అందుకు వచ్చాడట. కానీ గమనికేంటి చెప్పనా, ఆయన వస్తున్నప్పుడు మనుషులకు ఇచ్చిన గుర్తింపు కూడా ఆయనకి ఏం లేదట. ఒకవేళ ఇచ్చినా కూడా ఆయన తీసుకోడు. ఎందుకంటే ఆయన రాజుగా వారి చేత పట్టాభిషేకం అలా చేయించుకోవడానికి ఆయన రాలేదు. ఆయన ఎలా వచ్చాడంటే, నా పట్టాభిషేకం ఎక్కడ కాదు, ఇదిగో ఈ 5 కిలోమీటర్ల దూరంలో కనబడుతున్న గొల్గతా కొండ అక్కడ. మీరు ఈరోజు బట్టలు వేస్తున్నారు, ఇవే నోర్లు రేపు నాకు గోనె బట్ట కప్పితే నవ్వే నోర్లు కూడా ఇవేనా ఆయనకి బాగా తెలుసు. ఈరోజు మట్టలు పట్టుకున్న వెనక తిరుగుతున్నారు. నా ప్రక్కటెముకలు కనబడేలా నన్ను తుక్కులా నన్ను కొట్టినప్పుడు, నాగలతో దున్నినట్టు నన్ను దున్నేసినప్పుడు మీరు మరలా నవ్వే మొక్కలు మీరేని కూడా నాకు తెలుసు. ఓసన్న అరిసిన మీరే సిలువేయమని అరుస్తారు. ఆ రోజు రాజుల వాతావరణమైన చూపించలేదు చెప్పండి. రాజులకు రాజు అయిన వాడు ఈ భూమి మీదకి వచ్చి చేసింది ఒకే ఒక్కటి చెప్పండి. ఇక మీ కొరకు నేను చనిపోయేంత దీనుడిగా వచ్చాను. ఆయన యెరూషలేముకి వచ్చింది దేనికి చెప్పిన? అక్షరాలు చెప్పండి, చనిపోవడానికి, జడ్జిమెంట్ కోరడానికి వచ్చాడు ఆయన. అక్షరాలు చనిపోవడానికి వచ్చాడు ఆయన. చావుని ఎత్తుక్కుంటూ వచ్చాడు ఆయన. ఇది కనబడుతుందా మనకి? ఇవేవి మనకు కనబడట్లేదు. క్రిస్మస్ వస్తే పాక్ కనబడుతుంది చెప్పండి, మట్లార్ధవారం వస్తే మట్లు కనబడుతున్నాయి ఇంకా చెప్పండి, ఈస్టర్ వస్తే హడావుడి భోజనాలు కనబడుతున్నాయి మనకి. కానీ కనబడాల్సిన మెసేజ్ మాత్రం మనకి కనబడలేదు. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుండి, తరువాత యెరూషలేమునకు సమీపించి, ముగించుకుందాం. నీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు
నీకు కనబడి. ఎందుకు ఈ గుర్తులు అంటే ఆయనకి తెలుసు, మీరు అలెగ్జాండర్ నేను గుర్తిస్తారు కానీ నన్ను గుర్తించలేని గుడ్డువారని ఆయనకు తెలిసే. చెప్పండి, గుర్తిచ్చాడు. ఆ గుర్తు భారవాహక జంతువు, అది కూడా గుర్తించలేదట. ఈ అధ్యాయాన్ని 2 రోజుల్లో జరిగిందట, 2 భాగాలుగా విడదీయచ్చట. ఇక ముగించేస్తాను జాగ్రత్తగా. ఈ అధ్యాయము 2 భాగాలు లేదా 2 రోజులు. మొదటి వచ్చిన నుంచి 11 వచ్చిన వరకు మొదటి రోజు జరిగింది. ఎక్కడ మొదటి రోజు? సిటీకి మొదటి రోజు, అంటే ఆయన వచ్చిన మొదటి రోజు. మొదటి వచ్చి నుంచి 11 వచ్చిన వరకు మొదటి రోజు అయితే 12 వచ్చి నుంచి 17 వచ్చిన వరకు 2వ రోజు జరిగిందట. అంటే ఒక రోజు అడావిడంతా జరిగింది. ఏ అడావిడి? బట్టలు వేయడం, మట్టలు వేయడం, పాటలు పాడడం, చెప్పండి, కీర్తనలు, ఇంకా ఎక్సెట్రా పద్యాలు, పొగడ్తలు, ఓసన్న, ఇంకా అడావిడి. ఇదంతా ఫస్ట్ డే జరిగిన వాతావరణం. సెకండ్ డే జరిగిందంటే మరొక విషయం. ఫస్ట్ డే జరిగింది ఏంటంటే మీకు మొదట చెప్పాను, 1 పట్టాభిషేకం, 2 ప్రక్షాళన. మొదటి రోజు జరిగింది పట్టాభిషేకం, 2వ రోజు 12 వచ్చి నుంచి 17 వచ్చిన వరకు జరుగుతున్నది ప్రక్షాళన. ప్రశ్న, మొదటి రోజు ఎటువంటి పట్టాభిషేకం? వారు అనుకున్న యూలో అది పట్టాభిషేకం వాళ్ళకి, కానీ నిజమైన పట్టాభిషేకం సిలువ మీద జరిగింది ఆయనకి. మొదటి రోజు జరిగింది పట్టాభిషేకం అయితే 2వ రోజు జరుగుతుంది ప్రక్షాళన. దేనికి ప్రక్షాళన? దేవాలయపు ప్రక్షాళన. ఏం జరుగుతుందట? దేవాలయంలో ఏమవుతుంది? పోయిన వారం చెప్పాను, అక్కడ 2 గజకర్ణ గోకర్ణలు ఉన్నారు. ఎవరాళ్ళు? అన్న, కైఫా. వీళ్ళట దేవాలయాన్ని వ్యాపార కేంద్రంగా రెంట్కి ఇచ్చేసారట. అది గొడవ లేకుండా. మీకు హిస్టరీ అది. ఎందుకు యేసుప్రభుని చంపేశారంటే ఇప్పుడు వ్యాపారాల మీద కొట్టాడు వచ్చి. ఎవరు? యేసుక్రీస్తు వారు. వాళ్ళ వ్యాపారం ఏం చేస్తున్నారంటే, ఇంకా ఆ మూల మీరు అలా ఆ వారగా మీరు పావురాలు అమ్ముకోండి, ఆ ఎదరు మీరు నూనె అమ్ముకోండి, ఆ ఎదరు గొర్రెలు అమ్ముకోండి, ఆ ఎదరు ఇదిగో రోమా కాయిన్స్ యెరూషలేము మందిరంలో వేయరు. హిస్టరీ ఇది. ఆ రోమా కాయిన్స్ మీరు ఇక్కడ యెరూషలేము మందిరంలో వేయకూడదు కనుక క్రయ విక్రయములో కాయిన్స్ కూడా, అంటే కాయిన్స్ మనకు అప్పుడు చూడండి, నోట్లు మారిపోయినప్పుడు పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు ఎలా తీసుకుంటాం? రోమా కాయిన్స్ ఇచ్చి టెంపుల్ వేయాల్సిన కాయిన్స్ ఏమైనా ఉంటే అక్కడ మారుస్తారట. మీరు ఆ దుకాణం అక్కడ పెట్టుకుని అన్నారట. అంటే యెరూషలేము సిటీలో ఉన్న మందిరాన్ని వీళ్ళు ఏం చేశారంటే, చెప్పండి, వ్యాపార కేంద్రంగా చేసి రెంట్కి ఇచ్చేసారండి. ఎందుకంటే మరి పదవి ఉందని చెప్పి ఏం చేయాలి? మరి అదే దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకోవాలి. వీళ్ళు దీపం ఏంటంటే, కైఫా అన్న రోమా గవర్నర్కి డబ్బు ఇచ్చి కొన్ని సంవత్సరాలు మేము ఉంటామని ఎంచుకున్నారు పదవుల్లో. ఏంటి? యాజకత్వాన్ని. ఈ ఉన్నంతసేపు వీళ్ళు ఇచ్చిన మరి పెట్టుబడులు పెట్టారుగా, పెట్టుబడులు పెట్టిన మరి రాబెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇది వ్యాపార కోణం. ఏం చేయాలి? రెంట్లకు ఇచ్చేస్తున్నారట. రెంట్లకు ఇచ్చేసి అక్కడే దుకాణాలు, అక్కడే నూనె అమ్మడాలు, అక్కడే గొర్రెలు అమ్మడాలు, అక్కడే పావురాలు అమ్మడాలు, దేవాలయాన్ని రెంట్కి ఇచ్చేసారట. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు అక్కడికి వచ్చారట. వాళ్ళు జేజేలు కొడుతూ ఉండగా దేవాలయానికి 2వ రోజు వచ్చాయని ఇక్కడ అన్నాడట, నా దేవుని మందిరాన్ని వ్యాపార పొటిల్లుగా చేసేసారు. చదువుదాం, ఇప్పుడు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. 21వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం నుండి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. అయితే వారు మీరు దానిని దొంగల గృహగా చేసేడు వారని గుడ్డివారును దేవాలయములు ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. ఏం జరుగుతుందో చూడండి. దేవాలయాన్ని ఏం చేశారట? దొంగల గృహగా మార్చారు. దొంగల గృహలో ఏం జరుగుతాయి చెప్పండి? వ్యాపారాలు జరుగుతాయి. చీకటి వ్యాపారం అంటారు చూసారా, దాన్ని ఏమంటారు? మాఫియా. దేవుని మందిరాన్ని ఏం చేశాడు? మాఫియా చేసి దుకాణాలు పెట్టుకున్నారు. అబ్బాయి మరి ట్యాక్స్ కట్టండి రోజు టయానికి అన్నారట. దుకాణం. ఈరోజు మీరు చూడండి, కొన్ని పెద్ద సిటీ చర్చ్ కింద ఏముంటాయి చెప్పనా? చెప్పండి, దేవుని స్థలాల్లో దుకాణాలు ఉంటాయి. మీరు చూడండి, కావాలంటే రెంట్లకు తిప్పేస్తారు సీరియస్గా. దేవుడు ఒక రోజు దేవుడి యొక్క సేవకుల్ని, మిషనరీని పంపించి పెద్ద ఎకరాల స్థలాలు ఇస్తే ఆ స్థలాలు ఇప్పుడు రెంట్లకు తిప్పేస్తున్న సంఘాలు లేవు, ఉన్నాయి. అద్దెకిచ్చేసిన సంఘాలు లేవు, ఉన్నాయి. ఆ రోజు ఈ రోజు కూడా ఇలాంటి అన్న కైఫా లాంటి వారు ఉన్నారట. ఈ మట్టల ఆదివారం నాడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి చెప్పనా? యెరూషలేము మందిరానికి వచ్చిన ఆయన ఈరోజు యెరూషలేము ఏంటి చెప్పనా? సంఘం.
ఈ సంఘంలోకి వచ్చిన ఆయన మన మందిరంలోకి రావాలనుకుంటున్నాడు. మన మందిరంలోకి రావాలి అంటే గుర్తుపెట్టుకోండి, మనలోనున్న మన మధ్య ఉన్న దొంగ వ్యాపారాలన్నీ మానేయాలట. లేకపోతే అభిషక్తులు మన లోపలికి రాడు. ఆ రోజు ఆయన రావడానికి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఆయన దేవాలయంలోకి రావడానికి జేజేలు కొట్టిన వారి ముందే కొరడాలు తీసుకున్నా వాళ్ళని కొట్టలా, అక్కడ ఉన్న పశువులందరూ వెతికి చెప్పినా వాటిని కొడితే వీళ్ళకని బుద్ధి రావాలని. ఆయన మనుషుని కొట్టలేదు, కొట్టడు కూడా. ఆయన అలాంటి వైఖరి. కొంతమంది ఏమన్నారంటే యేసుప్రభు వారు కొరడాలు తీసి మనుషులు కొట్టేశారు, అందుకే మేము కూడా ఏం చేస్తాం, ఇదో రకం బ్యాచ్ ఇంక చూపి ఎవడని కొట్టేయడం కూడా వీళ్ళకి. ఆయన కొరడాలు తీసుకొట్టాడు, కొరడా తీసుకొట్టింది ఎవరిని? జంతువులు. అక్కడ వ్యాపారాల దుకాణాల బల్లల మీద కొట్టాడు ఆయన, మనుషులను కొట్టలేదు. వీళ్ళ కొరడాలతో కొట్టేస్తారంటే వీళ్ళు అంటారట ఆయన కొరడాయే తీసాడంటే చెప్పండి, మన మాటలాంటి తోటలు తీసిన తప్పేమీ లేదట. ఇదో రకమైన మనుషులండి. అంటే అలాగే బైబిల్ చదువుతారు కానీ ఫ్యాక్షనిజం లోపల ఇంకా అలాగే బతుకుంటుంది అన్నమాట. కానీ బైబిల్ చెప్తుంది చూడండి, ఆ రోజు ఆయన లోపలికి వస్తున్నప్పుడు రెండవ రోజు ఆయన చేసిన దేవాలయంలోకి వెళ్ళి ప్రక్షాళన చేసి మార్చేసి దేవాలయంలో ఉన్న పాలిటిక్స్ని, దేవాలయంలో ఉన్న చెప్పండి వ్యాపారాలు, దేవాలయంలో ఉన్న ఎవరైతే ఆ ట్రెజరీ మెంబర్లుగా వ్యవహరిస్తున్నారో అన్నిటికీ అన్న కైఫ్ అన్నవారు చూస్తుండగా ఒకే ఒక మాట చెప్పాడట, దొంగలారా దొంగల గృహంగా మార్చేశారా మీరు అని. వ్యాపారం చేసి మార్చేశారా మీరంతా, గల్లాపెట్టి చేసేసారా దేవుని మందిరాన్ని, ఇలా మార్చేశారేంటండి. చెడ మడ వాళ్ళకి వినబడుతుండగా తిట్టి 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 ఆ రోజు అన్నాడట, ఇదిగో నేను ఇందులో నివసిస్తానన్నాడట. నేను ఒక మాట చెప్తున్నా, అక్కడ అర్థం అదే. సందర్భంలో ఆ రోజు యెరూషలేము మందిరానికి వచ్చినప్పుడు పట్టాభిషేకం కోసం యెరూషలేముకి వచ్చాడు, మందిరంలోకి రావాలనుకున్నాడు. ఈరోజు కూడా సేమ్ అదే ఈవెంట్ జరిగితే ఏం చేస్తాడు చెప్పండి? అదే చేస్తాడు. ఎందుకు మళ్ళీ అయ్యే ఉన్నాయి ఏంటి? అవే వ్యాపారాలు చెప్పండి, అవే మట్టలు చెప్పండి, అవే బట్టలు చెప్పండి, అవే దొంగ ఎత్తుగాళ్ళు, అవే దుకాణాలు, ఇవన్నీ లేవు ఇప్పుడు సంఘంలో. ఇప్పుడు ఈరోజు ఆయన మందిరానికి వస్తే మరలా ఆయన ఇచ్చేసేది ఏంటి చెప్పండి? ఆ రోజు చేసింది ఈ రోజు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి? ఉంది. మరి ఆయన వస్తాడేమో చేస్తాడేమో కాదు, ఆయన నీలోకి నాలోకి నిజంగా మన మందిరంలోకి కానీ వస్తే చెప్పండి, మిగిలిన మందిరాన్ని మనం ప్రక్షాళన చేయాలట. మనం చూస్తూ ఉండిపోవడానికి వీలేదట. ఎక్కడెక్కడైతే దొంగ ఎత్తుగళ్ళు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడైతే దొంగ వ్యాపారాలు దేవుని మందిరాలు మారుతున్నాయో వాటన్నిటి దగ్గర లోదరంలా మనం కూడా చెప్పండి ఎదిరించాలట. ఆ రోజు యేసుక్రీస్తు వారు ఎదిరించాడు. ఇన్నిటి మధ్య ఆ రోజు యేసుక్రీస్తు వారికి జరిగింది ఏంటంటే ఒకే ఒక్కటి, దీనుడిగా వచ్చి నన్ను గుర్తించండి అన్నాడు. వాళ్ళు గుర్తించలేదు. అప్పుడు లోక సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన ఏడ్చాడట. ఏమైంది? ఏడ్చాడట. నేను అడుగుతున్నాను, ఎందుకు ఏడ్చాడు? ఇంత అభిషేకం, ఇంత ప్రక్షాళన జరుగుతున్నప్పుడు ఎందుకు ఏడ్చాడు? ఎందుకు ఏడ్చాడు? ఎందుకు వారు సరిగ్గా గుర్తించలేకపోయారు? ఎందుకు ఈ వ్యవహారం అంతా జరిగిందో, ఆయన కోరిందొకటి, కోరిన దానికి విరుద్ధంగా జరిగిందొకటి, ఇవన్నీ ఎందుకు జరిగాయో సాయంత్రం మిస్ అవ్వకండి, వినండి. ఈ విషయాలన్నీ మనం ధ్యానించండి. మనకు ఖచ్చితంగా మనకు అర్థమవుతాయి. యేసుక్రీస్తు వారు చేసిన ప్రక్షాళన మనం ఖచ్చితంగా గుర్తించవలసిన అవసరం ఉంది. ఈరోజు మనం పట్టుకుని తిరగాల్సింది మట్టలు కాదు చెప్పండి. ఈరోజు మనం పట్టుకుని తిరగాల్సింది అని చెప్పిన, మనం బాధ్యతతో కూడిన వాక్యాన్ని పట్టుకుని తిరగాలి. ఆ రోజు వారు పట్టాభిషేకం చేయాల్సిన విధంగా చేయలేదు. వారు లౌకికమైన రాజుగానే చూసి మాకు రోగాలు తెస్తాడు, బట్టలు ఇస్తాడు, రోమ ప్రభుత్వాన్ని ఎదిరిస్తాడు, మాకు ఫ్రీడమ్ ఇస్తాడని. ఈరోజు కూడా సంఘం ఎలా చూస్తుందంటే మాకు రోగాలు తెస్తాడు, బట్టలు ఇస్తాడు, ఇల్లులు ఇస్తాడు, అవి ఇస్తాడని చూస్తున్నారు. ఈరోజు మనం అలా చూస్తే అభిషక్తిని సరిగ్గా మనం ఆహ్వానించిన వారు కాదట. ఒకవేళ అలాంటివే మన సంఘం మనం నేర్పిస్తే ఆ రోజు సంఘం వ్యాపారపు టిల్లుగా ఎలా అయితే ఉందో చెప్పండి. ఈరోజు అలాంటి సంఘంలో వాక్యాలు బోధింపబడుతున్న ఈ సంఘాలు కూడా అలాంటి వ్యాపారపు టిల్లులుగానే ఉన్నాయట. ఆయన ఏదో వచ్చింది మనశ్శాంతి నెలకొల్పడానికో, ఇంటి కుటుంబంలో గొడవలు సర్దడానికో, ఎలాంటి విషయాలు కదా ఆయన వచ్చింది? అక్షరాలు నా పాపాలు తీసేయడానికి ఆయన వచ్చాడు. ఈ భారవాహక పశువేంటి, ఈ వ్యవహారాలేంటి, ఈ గుర్తింపులేంటి? ఒక సువార్థికుడు బట్టల కొరకు రాస్తే, మరొక సువార్థికుడు మట్టల కొరకు రాస్తే, మరొక సువార్థికుడు ప్రపంచం కొరకు రాస్తే, ఇన్ని వేరియేషన్స్లో ఎందుకు వారు పరిచయం చేశారో తెలియాలంటే మిస్ అవ్వద్దు. సాయంత్రమేనండి మరిన్ని లోతైన సంగతులు. 10 కిలోమీటర్ల కింద అంగరంగ వైభవంగా ఎలిజబెత్కి చేసిన ఆ రోజు ప్రజానికం 5 కిలోమీటర్లు చెప్పండి ఆయన్ని ఏడిపిస్తూ చెప్పండి నడిపించారట. చివరికి ఆయన చేసిన సన్మానం ఏంటంటే గోనెబట్ట, మొండ్ల కిరీటం చెప్పండి, బండరాళ్ళు, రథాలు లేని కొయ్యే,
భయంకరమైన టన్ను బరువున్న శిలువ మ్రాను చివరికి ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీసి, ఇదే నీ అభిషేకం, యూదుల రాజా, నీకు జయమని ఒక బోర్డు ఆయన కొట్టేశారు. ఆయన అది అంగీకరించడానికి ఆ రోజు యెరూషలేముకి వచ్చాడు. ఆయన కోరుకున్న అభిషేకం కూడా అదే, ఆయన ఆహ్వానించిన అభిషేకం కూడా అదే. ఆయన అనేక మందిని చంపడానికి కాదు, ఆయన అనేక మంది కొరకు చనిపోవడానికే వచ్చాడు. ఆయన రోమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కాదు, మీ మీద అజీమాయిషీ చేస్తున్న పాపాన్ని పొక్కడానికి ఆయన వచ్చాడు. ఇక మరలా ఆ యెరూషలేము లాంటి ప్రజల్లో మనం చూసాము, మన సరి అయిన ఆరాధనలో ఉన్నవారం అయితే కాదు. ఆయన మన కొరకు వచ్చాడు, మనం ఆయన కొరకు బ్రతకాలి. ప్రార్థన చేస్తాం.